ఇక త్వరలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, జనవరి 10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండి అని పేర్కొన్నారు. టోకెన్లు తీసుకోవాలన్న ఆతృతలో తోసుకోవద్దని కూడా సూచించారు. ఇక 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని, ఈ నెల 19 లోపు కూడా ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చునని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని, అదేవిధంగా ఏర్పాట్లపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నామని వివరించారు. ఇక టీటీడీ ఈవో శ్యామలారావుతో ఏర్పాట్లపైన చర్చించానని వెల్లడించారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని తెలిపారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈవో ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో. రైట్, ఇక తిరుమలలో వైకుంఠ దర్శనాల గురించి బిఆర్ నాయుడు కీలక సూచనలు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమతా, మొత్తం మీద అంటే స్వామివారి దర్శనానికి ఎందుకంటే ఇప్పటికే కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. అయితే మహావిష్ణువు ప్రతిరూపమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన జన్మ నక్షత్రం ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశిగా భక్తులు విశ్వసిస్తారు. అందువల్లనే ఏకాదశి, ద్వాదశి 2 రోజుల పాటు కూడా తిరుమలలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఆ టీటీడీ ఆలయం అర్చకులు కావచ్చు, లేకపోతే అధికారులు. ఆ 2 ద్వారాలు ఏదైతే ఆలయం లోపల ఉన్నటువంటి ఏదైతే ద్వారం ఏదైతే వైకుంఠ ద్వారం ఏదైతే ఉందో, స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ వైకుంఠ ద్వారం గుండా కూడా మోక్ష మార్గంగా భక్తులు విశ్వసిస్తారు. అయితే ఆ ద్వారం గుండా వెళ్లాలనే కోరిక జీవితంలో ఒకసారైనా సరే. అందువల్ల గతంలో ఎంతో ప్రయారిటీగా 2 రోజులు మాత్రమే ఉండేది. అలాంటిది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భక్తులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ 10 రోజుల పాటు కూడా స్వామివారికి సంబంధించిన వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈసారి కూడా పెద్ద ఎత్తున 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. అందువల్లనే తిరుమలకి వెళ్లి ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్లాలనే భక్తులు అక్కడ తోపులాట్లు, తొక్కిసలాట్లు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ తిరుపతిలోనే కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడే దాదాపుగా 8 ప్రాంతాల్లో దాదాపుగా 200 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేస్తారు. ముందుగా అంటే 10వ తారీఖు ఏకాదశి, దాని తర్వాత ద్వాదశి, ఆ రోజు 2 రోజులు తర్వాత నుంచి కూడా 10 రోజుల పాటు కూడా అంటే 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఈ కంటిన్యూగా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఆ 10 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లన్నీ కూడా తిరుపతిలోనే పంపిణీ చేస్తారు. అయితే ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది, అదేవిధంగానే లేదంటే 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునే విధంగా కూడా ఆ 2 రోజుల పాటు కాకుండా 10 రోజుల పాటు కూడా చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఇవాళ కౌంటర్లు, కేంద్రాల వద్ద తనిఖీలు చేసి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యాలు, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఆ 10 రోజుల పాటు కూడా ఈ వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు తప్ప మిగిలినటువంటి ఏదైతే సిఫారసు లేఖలు ఉంటాయో వాటన్నిటిని కూడా
రద్దు చేస్తూ కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని టీటీడీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మరికొన్ని సంస్కరణలు చేసి వచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలలో అత్యంత వైభవంగా ఏర్పాట్లతో పాటు తిరుపతికి వచ్చి తిరుమలకి వెళ్లి ఆ వైకుంఠ ద్వారాలు కూడా వెళ్లాలని ప్రతి భక్తునికి కూడా సామాన్య భక్తులకి ఈ టోకన్ల ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. 10వ తారీఖు నుంచి కూడా ఈ దర్శనాలన్నీ ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ ముందు రోజు నుంచే ఈ దర్శనాలన్నీ కూడా ఆ టికెట్స్ అంటే కేటాయింపులు చేస్తారు. తిరుపతిలో 8 ప్రాంతాల్లో అలిపిరి కావచ్చు, లేదంటే ఇట్లా అంటే విశాలమైనటువంటి గ్రౌండ్స్ లో తాత్కాలిక షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేడియంస్ వీటిల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీకి సంబంధించినటువంటి శ్రీనివాసం ఇలాంటి ప్రాంతాల్లో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చి నేరుగా టోకన్లు తీసుకుని నేరుగా తిరుమలకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా తోపులాట్లకి తొక్కిసలాట్లకి లేదంటే రకరకాల ఇబ్బందులు లేకుండా మాత్రం ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఆ 10 రోజుల దర్శనాలు అనేది కంటిన్యూగా కొనసాగించాలనే ఉద్దేశంతో టీటీడీ ఏర్పాట్లు చేస్తుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.